వీటిపై ఇవాళ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ డిస్కషన్లో ఉన్నారు గంగాపురం వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి, సత్యవతి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కసబ శ్రీనివాసరావు గారు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఈ ముగ్గురుతో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రైట్ శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఎన్నికలకి 2.5 years టైం ఉంది, కానీ గత నెల రోజులు చూసినా, గత 3 నెలలు చూసినా, గత 6 నెలలు చూసినా ఇప్పుడు ఎన్నికలు వస్తాయనే తరహాలో పొలిటికల్ వాతావరణం, రాజకీయ వాతావరణం ఉంది. ఏంది అసలు ఏం జరుగుతుంది అంటే ప్రతి 5 ఏళ్ళకి వస్తున్న ఎన్నికలు వస్తాయి. మీ పక్క పార్టీ, మీ విపక్ష పార్టీ మేము సర్వే చేస్తే ఇప్పుడు అధికారంలోకి వస్తున్న వాళ్ళు అంటున్నారు. కాళేశ్వరం ఇష్యూను అంటే కన్నెపల్లి పంపింగ్ ఇష్యూని కొద్దిగా పెద్ద ఎత్తున వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఏంటంటే ఇంత పొలిటికల్ హీట్, ఎన్నికల వాతావరణం లేకపోయినప్పటికీ ఎన్నికలు ఇగొస్తాయి ఇక గెలుస్తామనే ఈ సీన్ ఎందుకు వస్తుంది? నమస్తే అండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా V6 వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఎన్నికల వాతావరణం తలిపించే విధంగా ఇవి ఈరోజే కాదు, ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించి విస్తృతంగా దోచుకొని విపరీతమైనటువంటి ధనంతో ఉన్నటువంటి పార్టీ అధికారం లేక ఇలవిలలాడుతుంది. చేప పిల్లని కనుక నీటిలో నుంచి తీస్తే బయట వేస్తే కొట్టుకున్న విధంగా కొట్టుకొని ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఏ విధంగా ఇమీడియట్గా మేము అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి గారు కాగానే ఇమీడియట్గా చెప్పారు ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు, ఇమీడియట్గా ఏం చేస్తామని చెప్పారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏది స్థిరపడ్డది ఏ విధంగా దీన్ని అస్థిరపరిచి దీన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్నటువంటి 2 మరకలు, ఒకటి కాళేశ్వరం, ఇంకొకటి అప్పులు. ఆ రెండింటి మీద వారు విపరీతమైన చర్చ పెట్టి విపరీతంగా ప్రజలను అసలు ఇది తప్పు కాదేమో, అత్యవసరమైన పరిస్థితులు చేసిండ్రా అన్నటువంటి కన్విన్స్ చేయడం కోసం గ్లోబల్ ప్రచారం చేసి రోజు చర్చ పెట్టి ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణల మీద వీటి మీదనే మీడియా అటెన్షన్ను, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకమా, తిరుగుపోతల పథకమా అన్న మీద ఇంజనీర్లలోనే వాళ్ళ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, వైబుల్ ప్రాజెక్టు కాదని అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇవాళ దాన్ని ఎత్తిపోయాలి, నీళ్లు ఎత్తిపోస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎమర్జెన్సీ మెథడ్ కింద డిసిషన్ తీసుకొని వాళ్ళ మనం నీళ్ళు ఎత్తినాం అనుకోండి, ఏదన్నా కాకూడదు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వంలో. అప్పుడు మేము అన్నంత మాత్రం మీరు చేస్తారా అని తప్పించుకుంటారు. అధికారంలో ఉన్నవాడు ఒక అడుగు ముందుకు వేయాలంటే అన్ని విధాలా ఆలోచించి ముందుకు పోవాలి. ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి వేరే ఏ అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిన ఏవి కూడా చేయకుండా ప్రభుత్వాన్ని ప్రతిబంధించి ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఎజెండాతోటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. జిల్లాలో అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, అన్ని జిల్లాలో పొలిటికల్ అటాకులు చేస్తున్నారు. కేవలం బీజేపీని కాకుండా బీఆర్ఎస్ ప్రధానంగా అటాక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ని ప్రధానంగా అటాక్ చేయడానికి కారణం ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అగ్గికి వాయువు తోడైనట్టు వాళ్ళు కూడా ఎక్కువ వారానికి ఒక మంత్రి రావడం, వారానికి ఒక పెద్ద నాయకుడు రావడం, ఇక్కడ ఒక ఎన్నికల టెంపోని క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అయిపోయింది, నెక్స్ట్ తెలంగాణనే మేము చేస్తామనే ఒక సంకేతం. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏ విధంగా మనము దీన్ని చేయాలనేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎక్కువగా అటాక్ చేయట్లేదు అంటే గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు, వాటి వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులకు కారణం బీఆర్ఎస్ పార్టీనే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయాల్సి వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంతకుముందు రాష్ట్రంలో అధికారంలో లేదు కదా. మన భారతీయ జనతా పార్టీని ఎంతవరకున్నా కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి మాకు క్లారిటీస్ రాలేదు, క్లియరెన్సెస్ రాలేదు, ఫండ్స్ రాలేదు, ఈ విధమైనటువంటి మాకు చేయూత అందలేదనేది మాత్రమే విమర్శించగలుగుతాం. కానీ నువ్వు ఇక్కడ ఈ తప్పు చేసినావు అనడానికి ఆస్కారం లేదు కదా. కేంద్రానికి సంబంధించిన పాలసీల వరకు మాత్రమే ఇక్కడ మనం విమర్శించగలుగుతాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీవి ప్రతి దగ్గర తప్పులు ఉన్నాయి, ప్రతి దగ్గర ఇవి ఉన్నాయి. దాని మీద మనం మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీని ఫోకస్ చేయడం కోసం చేస్తారంటే అది పొరపాటు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 100% ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సంఖ్యాపరంగా చూసినా ఏ విధంగా చూసినా. వెంకరెడ్డి గారు, ఏంది ఇవాళ మీ